33 அமரர்க்கு முன் சென்று கப்பந்தவிற்கும் கலே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமுன் தட்டொழியுன் தந்துன் மணாளனை இப்போதேம்மை நீராட்டு ஏலோரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. నీరాట ఉత్సవము అని స్వామికి ఒక ఉత్సవం చేస్తారు, అదే అభిషేకము. మన భాషలో తమిళంలో తిరుమంజనము అంటారు. నీరాటం కాపిడల్ పూచుడల్ అని తమిళంలో ఉన్నాయి. స్వామికి ఆ అభిషేకం చేసేటప్పుడు చదివే పాచురాలని నీరాటం అంటారు. అలాగే స్వామికి తడి వచ్చేటప్పుడు కాపిడలు పూచుడలు అని పాచురాలు చదువుతూ చక్కగా స్వామికి ధూపం వేస్తూ తడి ఒత్తుతూ వస్త్రాలు అలంకరించేటప్పుడు మళ్ళీ తెర వేసి లోపల స్వామికి చక్కగా చేస్తారు. అది ఆస్థాన తిరుమంజనం అని ఒక ఆస్థాన మండపంలో స్వామిని వేంచేపు చేసి చాలా అద్భుతమైనటువంటి సేవ తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. మనకి ఉత్సవమూర్తులకి కొన్ని దేవాలయాలలో నిత్యం ఉంటుంది, కొన్ని దేవాలయాల్లో వారం ఉంటుంది. పర్వదినాల్లో మాత్రం తప్పనిసరిగా ఆస్థాన తిరుమంజనం అనేది స్వామికి ఏర్పాటు చేస్తారు. అలా వీళ్ళు ఇవాళ అడుగుతున్నటువంటిది ఏమిటంటే, స్వామి నీవు 30 కోట్ల మంది 33 అమరర్కు 33 కోట్ల మంది దేవతలకి వాళ్ళకి ఎక్కడ ఆపద వస్తుందో అని వాళ్ళ దగ్గరికి ముందుగానే నీవు వెళ్ళి కప్పంద విర్కుం వాళ్ళ భయాన్ని పోగొట్టేటటువంటి వాడి. ఇది స్వామి యొక్క అద్భుతమైన పరాక్రమాన్ని చూపిస్తున్నది. 33 కోట్ల మందిని వాళ్ళకి భయం లేకుండా రక్షిస్తున్నాడు. మనకి ఏ ఆపద రాకపోతే దేవుడి విలువ తెలియదు. స్వామి దయ వల్ల ఇలా ఉన్నాము అనే ఆలోచన మనకి పోతుంది. ఓ పెద్ద ప్రమాదం వచ్చి మనం మొక్కులు మొక్కి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసో కొబ్బరికాయలు కొట్టో ఇంకో విశేష పూజలు చేయించినప్పుడు అది తీరితే అదిగో స్వామి దయ వల్ల తీరింది అనే జ్ఞానం కలుగుతుంది. దేవతలకి ఎక్కడ ఆపద వస్తుందో అని స్వామి ముందుగానే వెళ్ళి వాళ్ళ ఆపదలు రాకుండా చూస్తూ ఉంటాడు అని చెప్పినందువల్ల 33 కోట్ల మందికి స్వామి ఆధారము. ఇది పైకి ప్రశంసగా ఉంది. ఏం స్వామి నీవు రక్షించాలంటే 33 కోట్ల మంది కావాలా? మేము 5 లక్షల మంది వస్తే సరిపోదా? నీవు దేవతల్ని రక్షిస్తావా, మమ్మల్ని రక్షించవా? దేవతలు రక్షించే పనే ఉంది, వాళ్ళు ఎట్లాగూ చావరు. అమృతం దాగారు కనుక వాళ్ళకి చావు లేదు, ముసలితనం లేదు. మనకే చావు ఉంది, ముసలితనం ఉంది. ఈ శరీరం ఎప్పుడు విడుస్తామో తెలియదు, ఎప్పుడు ఎలా అయిపోతుందో తెలియదు. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండటం లేదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండటంలే. క్షణం క్షణం పరిణామశీలమైనటువంటిది మన శరీరం. శీర్యతే ఇతి శరీరం అంటే నశించిపోయేది, చివికిపోయేది శరీరం. యోగులది దేహము అంటే వాళ్ళు ఎన్నాళ్ళున్నా మంచి దృఢంగా ఉంటుంది కనుక అది దేహము అని